హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎస్పీ మై ఓల్డ్ ఛానల్. ఇవాళ అయితే మా ఇంట్లో చూడండి, ఈ కూర ఏంటో గెస్ట్ చేయగలరా? ఆషాఢ మాసంలో అయితే తప్పనిసరిగా చేసుకుంటారు. హెల్త్కి చాలా చాలా మంచిదన్నమాట. మేమైతే రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాము. ఆ కాలం ఈ కాలం ఏ కాలం అని కూడా సంబంధం లేకుండా. కాకపోతే పిల్లలు కొంచెం తినడానికి మారం చేస్తారు. వాళ్ళకి అలవాటు చేయడానికి అయితే నేను రేర్గా అప్పుడప్పుడు చేస్తూ ఉంటానన్నమాట. ఆషాఢ మాసంలో అయితే నెలలో వచ్చేసి ఒక 4 సార్లైనా దీన్ని ఇంట్లో అయితే తయారు చేస్తాను. చూడండి, దీన్ని నేను ఇప్పుడు ఎండురాయిలతో తయారు చేశాను. కావాలంటే మనం వెజ్ వాళ్ళు అయితే బీరకాయ వేసుకొని చేసుకోవచ్చు, బెండకాయ వేసుకొని చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని, అంటే గానుగ నూనె అలాగా యాడ్ చేసుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ దీనికోసం మనం ఎండు రొయ్యల్ని శుభ్రంగా తల తోక తీసేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా మొత్తం శుభ్రం చేసుకోవాలి. చూడండి, మొత్తం ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటే కనుక దీనికి ఉన్న ఇసుక ఇలాంటిదంతా పోతుందన్నమాట. ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేసుకొని శుభ్రంగా వాటర్లో వేసుకొని 4-5 సార్లు కడిగేసుకుంటే మనకి రొయ్యలు అనేవి తయారైపోతాయి అన్నమాట. మనం వీటిని కూరలో వాడుకోవచ్చు. చూడండి, మట్టి పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో మనం ఫస్ట్ ఎండ్రాయిలు అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. తెల్లపిండి 100 గ్రామ్స్ తీసుకున్నాను నేనైతే. ఎండ్రాయిలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ అనేది ఎక్కువ పట్టదనమాట. కొలతల్లో అయితే నేను నెక్స్ట్ టైం చెప్తాను, ఇప్పుడైతే కొలతలు కాదండి. అలాగే సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా మరగనివ్వాలన్నమాట. తర్వాత పొడి అనేది దీంట్లో వేసేసుకోవాలి. ఇక్కడ గరిటె అనేది మనం ఉపయోగించకూడదు. తర్వాత మూత పెట్టుకొని ఒక 4 నిమిషాలు అలా ఉంచుకున్న తర్వాత మూత తీసుకొని మనం ఇలాగ మొత్తం అంతా కలుపుకోవాలి. ఇది గానుగ నూనె ఆడిస్తాం కదండి, నువ్వుల నుంచి వస్తుంది అన్నమాట. తెలగపిండి అంటాము దీన్ని. అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.